కానీ అంటే ఇంకా పెళ్లి చేసి పంపించేస్తున్నావు, ఇంక నువ్వు మా లైఫ్‌లోకి రాకు అని చెప్పేంత ఏమొచ్చిందనుకుంటున్నారు మీ మదర్‌కి మీ సో, వల్ల ప్రాబ్లమ్? ప్రాబ్లమ్ నా వల్లనే కాదు. హ్మ్. అందరిని లైఫ్ బేసిక్‌గా తనని తను మిస్ అయింది లైఫ్‌లో. హ్మ్. నాకు ఆ టైంలో కోపం వచ్చిన తర్వాత ఆలోచిస్తే అర్థమైన విషయం ఏంటంటే 14కి పెళ్లయిపోయింది. 16కి పిల్లలు పుట్టడం స్టార్ట్ అయింది. హ్మ్. మా మమ్మీ ఏజ్ 16 ఉన్నప్పుడు పుట్టాను నేను. 16 ఇయర్స్ అమ్మాయికి ఏం తెలుస్తది ప్రపంచం? ఓ పల్లెటూరులో. ఏం తెలీదు. ప్రపంచమే తెలీదు. తీసుకెళ్ళి పెళ్లిలో పడేశారు. అది గూడా మా ఫాదర్ అయితే వాతలు పెట్టడం, కాల్చడం, కొట్టడం చాలా ఘోరమైన అబ్యూస్. మా ఇంట్లో చిన్న నార్మల్ అబ్యూస్ గాదు. కరెంట్ షాక్ పెట్టడం. ఇలా చాలా డేంజరస్ అబ్యూస్ ఉంటుండే. అదంతా సర్వైవ్ చేసేంత శక్తి ఒక చిన్న పిల్లకు ఉండదు. అలాంటి టైంలో పేరెంట్స్ దగ్గర ఎళ్ళలేక, హస్బెండ్ దగ్గర సేఫ్టీ లేక, ఆ కోపము, ఆ బాధ, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లల మీద అలాగే అవుతది. మీరు ఎక్కడ సరే అయినా పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులకు అబ్యూస్‌కి గురవుతారు గదా! దోస్ పేరెంట్స్ ఆర్ అబ్యూస్డ్ బై దేర్ పేరెంట్స్. అంటే మా పేరెంట్స్ మా మీద చేసిన అబ్యూస్ కంటే వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఎక్కువ ఎక్కువ చేసినారు. చేసుంటారు. ఓకే. సో, అది అంటే మా పేరెంట్స్ మమ్మల్ని ఎట్లా చేశారో వాళ్ళకంటే మేము బెటర్ చేయాలనే కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. హ్మ్. ఆ బెటరే ఇంత వరస్ట్‌గా ఉంది. ఓకే. సో, అది నేను మా అమ్మనో, మా నాన్ననో బ్లేమ్ చేయడం కంటే ఈ పేట్రియార్కీనే బ్లేమ్ చేస్తా. హ్మ్. అంతే. సో, ఇప్పుడు అసలు మీరు మీ ఫ్యామిలీతో అసలు టచ్‌లోనే చిన్న ఉండరు. చెల్లితో టచ్‌లో. అదే ఆవిడతో ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియో, లైవ్ కాల్ అదంతా చూసాను నేను యాక్చువల్లీ. యెస్. తనిప్పుడు ఏం చేస్తుంది? యూఎస్‌లో జాబ్ చేస్తుంది. అది కాకుండా బాడీ బిల్డింగ్ చేస్తది. మళ్ళీ ఇప్పుడు ఒక ఫ్యాషన్ షో పేజెంట్ అయితుంది. సో, దాంట్లో పార్టిసిపేట్ సో, మీరు చేస్తుంది. మీ మదర్‌తో ఆర్ ఫాదర్‌తో అసలు యూ వోంట్ లేదు. ఇన్ టచ్ అసలు. లేదు. లేదు అసలు.